హాయ్ గైస్. సో ఇక్కడ మనకి మన పోర్టల్లో లిస్ట్ అయిన వన్ ఆఫ్ ద కంపెనీ గో ఇంటిగ్రా. గో ఇంటిగ్రా ఫెసిలిటీ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారు మనకి మంచి జాబ్ ఆపర్చునిటీ అనేది ఇచ్చి ఉన్నారు. హైదరాబాద్లో నర్సింగి, కోకాపేట్ అండ్ నల్లగండ్ల, తెల్లాపూర్లో ఎలక్ట్రీషియన్స్ అండ్ ప్లంబర్స్ అయితే నీడ్ ఉంది. నెంబర్ ఆఫ్ పొజిషన్స్ లైక్ 20 పొజిషన్స్ మాకు కావాలి అని చెప్పి హెచ్ఆర్ లలిత్ మనకి ఇన్ఫార్మ్ చేసి ఉన్నారు. సో దీనికి బోత్ మేల్ ఆర్ ఫిమేల్ కెన్ ఆల్సో అప్లై. మ్యాక్సిమం ఫిమేల్ ఉండకపోవచ్చు, కానీ మేల్ ఎవరైతే యంగ్స్టర్స్ ఉన్నారో వారు మినిమం ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఎలక్ట్రీషియన్స్ అండ్ ప్లంబర్స్ మినిమం ఎక్స్పీరియన్స్ అనేది మీకు ఉండాలి. మినిమం 0.6 months అంటే అట్లీస్ట్ 3 to 4 months ఉన్నా సరే మీకు వర్క్ మీద కొంచెం అవగాహన ఉండి మీకు ఓకే అయితే ఫ్రెషర్స్ ఆల్సో మీరు ట్రై చేయండి. ఓకే, కంపెనీ అనేది మంచి కంపెనీయే. మీకు వర్కింగ్ డేట్స్ 26 వర్కింగ్ డేస్ అండ్ ఏజ్ లిమిట్ 35 వరకు మీరు ఇచ్చి ఉన్నారు. 35 లోపు అనేది మీరు చూసుకోవాలి. అండ్ ఇక్కడ షిఫ్ట్స్ వచ్చి 7 AM to 3 PM ఒక షిఫ్ట్, 2 PM to 10 PM ఒక షిఫ్ట్, 10 PM to 6 AM ఒక షిఫ్ట్, 8 AM to 5 PM అనేది ఒక షిఫ్ట్ వైజ్ ఇక్కడ ఉన్నాయి. సో మీరు ఏ షిఫ్ట్ తీసుకుంటారో అనేది అక్కడ మీ డిస్కషన్ బేస్ చేసుకొని అక్కడ ఉంటుంది. ఇక్కడ శాలరీ వచ్చి మినిమం 15,000 to 19,000 అని మెన్షన్ చేసి ఉన్నారు. ప్లస్ పిఎఫ్ ఉంటుంది, ఈఎస్ఐ ఉంటుంది అండ్ ఓటీస్ కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ జాబ్కి నేను ఇక్కడ నెంబర్ లలిత్ హెచ్ఆర్ నెంబర్ పెడతాను. డైరెక్ట్గా మీరు కాల్ చేసి ఇంటర్వ్యూకి వెళ్ళి మీరు జాయిన్ అవ్వచ్చు. ఫుడ్ అకామిడేషన్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేయరు, అది నేను డైరెక్ట్గా మెన్షన్ చేస్తున్నాను కాబట్టి, అంటే వాళ్ళు మనకి డైరెక్ట్గా చెప్పారు. సో మీరు నోట్ చేసుకోండి, ఫుడ్ అకామిడేషన్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేయరు. శాలరీ 15,000 to 19,000, మ్యాక్సిమం మీకు 18,000 వరకు మీరు అడగండి. అండ్ పిఎఫ్, ఈఎస్ఐ, ఓటీ కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది. పొజిషన్స్ 20 వేకెన్సీస్ అనేవి అక్కడ ఉన్నాయి. ఓకే, ఇందులో ఏమైనా ఎక్కడైనా డౌట్ ఉంటే మీరు డైరెక్ట్గా హెచ్ఆర్కి కాల్ చేసి మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూకి వెళ్ళచ్చు. ఈ జాబ్ కోసం చాలామంది నాకు మెసేజెస్ చేశారు, ఎలక్ట్రీషియన్స్, ప్లంబర్స్ మీద ఏమైనా జాబ్స్ ఉంటే చెప్పండి అది ఇది అని. సో ఇక్కడ మీకు ఎవరికైనా మీలో ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా ఇది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మంచి జాబ్ ఆపర్చునిటీ అనేది ఐ కెన్ సే దట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.